జేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రెస్ మీట్. మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు సిట్ ఏర్పాటు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. లేదు ఈరోజు ఎవరికి కూడా ఈరోజు ఘోరంగా అత్యంత విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మరి వారు ఎంతో గొప్పగా ప్రారంభించినటువంటి కార్యక్రమం మరి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని ప్రారంభం చేసినారు. 99 రోజులను ప్రారంభిస్తే 9 రోజులకే బోర్ల బక్కల పడ్డారు. 99 రోజుల ప్రోగ్రామాన్ని స్టార్ట్ చేస్తే 9 రోజులకే పడకేసింది. ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభం చేసినటువంటి కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఒక విధి విధానాలంటూ లేవు. ఈరోజు దీనికి ఒక రూపాయి లేదు. కాబట్టి 9 రోజుల్లోనే ఘోరంగా మరి విఫలమైపోయి ఈరోజు మరి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇదే పని. ఇది మొదటి కార్యక్రమం కాదు. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి అట్టర్ ఫ్లాప్గా ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి శాసనసభ్యులకే ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఇప్పుడు 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎట్లుందంటే అది గాలిలో మేడలు కట్టినట్టున్నది. అది ఎట్లుందంటే బెల్లం లేని భక్ష్యాలు తయారు చేసినట్టు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గ్రామాల పోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం చేస్తున్నామా అంటే చేసినట్టు బ్యానర్ పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి సంతృప్తి పరిచే కార్యక్రమం నడుస్తుంది తప్ప నిజంగా అది ఎలాంటి కార్యక్రమం జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. దాదాపు వాళ్ళ 50% టైం అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పని ఎట్టుందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు అందరి పరిస్థితి కనపడతా ఉన్నది. మరి పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టుకుంటూ ఈరోజు కూడా పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ 67 సార్లు పోతా ఉన్నాడు. మళ్ళీ కూడా అక్కడ వెళ్ళి తమ మూట అప్పయ్యపనికి తన కుర్చీ కాపుకోవడానికి అదే ప్రయత్నం తప్ప ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆలోచన లేదు. దాని గురించి ముందు వెళ్ళసుకోవాలన్నటువంటి ఒక ప్రణాళిక లేదు. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఇది ఊర్లలో, గ్రామాలలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు పోయి రిబ్బన్ కట్టడానికి పోతున్నారు. వాళ్ళేమో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మాకేమో డబ్బులు వస్తాయేమని చెప్పేసి ఇల్లు కట్టుకుంటే ఇందులో మిల్ల పేరే పైసలు వస్తాయేమనుకుంటే ఒక్క రూపాయి వేయట్లేదు. కానీ ప్రజలు సొంతంగా కట్టుకుని ఇళ్ళకి పోయి రిబ్బన్ కట్ చేస్తానికి మాత్రం ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు లైన్ కడుతున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు పూర్తిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల, ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. అందుకే వారి శాసనసభ్యులు కూడా వారికి అంటే మీటింగ్ అటెండ్ చేయడానికి మరి సుముఖత వ్యక్తం చేస్తలేరు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. పోలీసులు ఒక కంప్లైంట్ చేస్తే ఉల్టా బీజేపీ కార్యకర్తల మీద కేసు పెడతా ఉన్నారు. నిన్న నల్గొండలో ఉన్న 2 రోజుల క్రితము నల్గొండలో చందూరు అనేటటువంటి గ్రామంలో మున్సిపల్ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేశారు, ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటి కొంతమంది వారి గుండాలు, వారి దుండగులు వారు భారతీయ జనతా పార్టీ నాయకుడి మీద దాడి చేసి వాళ్ళని బెదిరించి చంపడానికి ప్రయత్నం చేశారు. అందులో 6 కార్యకర్తలకు గాయాలయ్యారు. ఇంకా నల్గొండ హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు. నల్గొండ హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ చికిత్స పొందుతున్న కూడా తీవ్రమైన గాయాలు తగిలిన వాళ్ళకు, ఈ గాయాలు తగిలినటువంటి ఒక వ్యక్తులు పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసు మామూలు చిన్న కేసు పెట్టి
ఉల్టా కౌంటర్ కేసు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టారు. ఇది నల్గొండ జిల్లా పోలీసు ఒక వైఖరి. ఎలక్షన్స్లో కూడా మన మున్సిపల్ ఎలక్షన్స్లో వర్షిత్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడు ఒక వ్యక్తి ఆయన ఎలక్షన్స్ సంబంధించిన దాంట్లో క్యాన్వాసింగ్ ఎవరెవరు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది ఈ యొక్క సమయంలో ఎలక్షన్స్ పోలింగ్లో అని చెప్పేసి అవి చూడటానికి అతను ఆబ్జెక్షన్ పెట్టడానికి అన్ని ఒక బూతులు తిరుగుతూ ఉంటే స్థానిక డిఎస్పీ మా జిల్లా అధ్యక్షుడి మీద చేసుకున్నాడు, బెదిరించాడు, బూతులు తిట్టాడు. నిన్న ఇంకా పరిగిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రోడ్డు కోసము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా చితకబాది కొట్టి ఉల్టా మళ్ళీ బీజేపీ కార్యకర్తల మీద కేసు పెట్టడం జరిగింది. డీజీపీ గారిని భరత్ రెడ్డి అనే ఎస్ఐ ఈరోజు వారు బీజేపీ కార్యకర్తలనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా కొట్టడం జరిగింది. ఈ రకమైనటువంటి యొక్క పోలీసు వైఖరి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు వారి ఎమ్మెల్యేలని పోలీసులకు వాళ్ళ కార్యకర్తలానే వాడమని చెప్పినరా, లేకుంటే పోలీసులే మేము కాంగ్రెస్ కార్యకర్తలానే పనిచేస్తామని చెప్పుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న సందర్భంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలీసు ఒక వ్యవస్థని వారు మిస్యూజ్ చేసి దుర్వినియోగం చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు, మా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక సందర్భంగా అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో శాంతి భద్రతల యొక్క వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది. హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రినే కాబట్టి దీనిపైన డీజీపీ గారు తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు డీజీపీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. రైతు కూలీలు అట్లాగే దాని ఉత్పత్తి పంట చాలా అన్యాయమైన పరిస్థితుల్లో అన్యాయమైపోతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. మొన్న జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం జరిగినప్పుడు పోలీస్ అధికారులు ఒక రిపోర్ట్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించే అందరూ దీన్ని వినాలి, దీని పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది, దీని పార్టీలకు అతీతంగా కూడా. ఎందుకంటే వ్యవసాయం అనవసరం అనే ఒక తత్వచింతన ఉన్న పాలకుడు మన దగ్గర ఉన్నాడు. వ్యవసాయం దండుగా అని చెప్పి పదే పదే ఆ భావంతో మాట్లాడే పాలకులు మన దగ్గర ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు వాళ్ళు ఒక రిపోర్ట్ ప్రవేశపెడుతూ ఈ రాష్ట్రంలో 2025 నుంచి 26 వరకు 2865 మంది రైతులు, రైతు కూలీలు కలిపి ప్రాణాలు బలవన్మరణం పొందారు అని ఒక రిపోర్ట్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమావేశంలో ప్రవేశపెట్టారు. అంటే దాన్ని చిన్న చిన్న లెక్కలు అటు ఇటు ఉండొచ్చేమో కానీ లెక్కల్ని మనం సెట్ చేసి చూస్తే సగటున రోజుకి 8 మంది రైతులు, రైతు కూలీలు వ్యవసాయం మీద నుంచి, ఆ అప్పుల నుంచి, ఆ బాధల నుంచి విముక్తం కావడానికి ప్రాణాన్ని వదిలేయడమే ఒక మార్గమని నమ్మి బలవంతంగా ప్రాణాలు పోగొట్టుకున్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. దిస్ షోస్ ద గ్రావిటీ. రైతాంగంలోనూ వ్యవసాయ రంగంలో ఉన్న ఒక సంక్షోభాన్ని యొక్క గాఢతను తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంది ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయానికి తగినంత సపోర్ట్, మద్దతు చేయడం లేదన్నది ఒక వాస్తవంగా మన ముందుకొచ్చింది. తుఫాన్లు వచ్చినా మాటలు తప్ప అక్కడ ప్రజలకు ఒరిగేదంటూ ఏంది లేదు ఈరోజు వరకు కూడా. అట్లాగే మీరు చెప్పిన ఏ మాటలు కూడా నేను విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి
అట్లాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తూ ఉన్నాను. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. సిపి సుధీర్ బాబు పర్యవేక్షణలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ నేత తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఇటీవల మద్యం పార్టీ తీవ్ర కలకలం రేపింది. శనివారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారం రావడంతో ఈగల్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. 11 మందిని పరీక్షించగా ఇందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన వారిలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి వారిపైకి కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసు నమోదు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు అభియోగాలు నమోదు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు 2 అరెస్ట్ చేసిన పోలీసులు 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీనితో వారికి చంచల్గూడ జైలుకు తరలించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు హిమాయత్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంబంధిత అధికారికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ 3 సంవత్సరాలు గడిచినా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఫల్యాలను అంగీకరించి హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. పేదవాళ్ళకి కావలసిన నిధులు, వాళ్ళకి వాగ్దానాలు, సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. అవి వాగ్దానాలు పూర్తి చేయలేకపోతున్నారు. వీటికి కారణం ఒకటే, డబ్బు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యలేని పరిస్థితుల్లో ఎందుకుందంటే ఇక్కడ కరప్షన్తో, కమిషన్తో కూడింది కాబట్టి. మీరు ఏ స్కీము తీసుకున్నా, ఏ యోజన తీసుకున్నా 50% నుంచి 70% వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఈ డబ్బు ఎక్కడ పోతుంది? ఎవరికి ఇస్తున్నారు? సంపాదన లేకుండా ఎందుకు నిధుల గురించి మాట్లాడుతున్నారు? ఒక ఇల్లు నడిపించాలంటే సంపాదిస్తాం కదా, ఇల్లుకు ఖర్చులు ఉంటాయి కదా. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడున్నాయి? మీ సంపాదన ఎక్కడుంది? కొత్త నిర్మాణం ఎక్కడుంది? కొత్త వ్యాపారాలు ఎక్కడున్నాయి? కొత్త జాబులు ఎక్కడున్నాయి? ఇవన్నీ లేకుండా మీరు నిధులు ఎక్కడికి వెళ్ళి దేగలుగుతారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని సంవత్సరాలు మీరు కేంద్ర ప్రభుత్వం నిధుల మీద బ్రతుకుతారు? మీరు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఎంత కేటాయించాలి, ఏ స్కీమ్కి ఎంత కేటాయించాలి, ఇల్లులకి ఎంత ఇవ్వాలి, అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నా కూడా మీరు ఇలాంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పరిస్థితికి రావడము కారణము ఒకటే, కరప్షన్, కమిషన్. మీరు వ్యాపారవేత్తలను అడగండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారని అడగండి, ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్నవారని అడగండి, డిఫెన్స్ రంగంలో ఉన్నవారని అడగండి, ఐటీ రంగంలో ఉన్నవారని అడగండి. వాళ్ళని వేటాడి వేధించి డబ్బులు లాక్కుంటున్నారు. డబ్బు లేని పక్షాన ఒక కొత్త సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాగ్దానాలని నెరవేర్చమని అడిగితే కొత్త సిటీలు అడుగుతున్నారు, కొత్త మెట్రో లైన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి కాబట్టి. ఎవ్వరు వేధించబడట్లేదు అడగండి. ఎవరన్నా ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్క అధికార ప్రతినిధి, ప్రతి ఒక్క ఆఫీస్లో ఎవరికైనా జీతాలు సరిగ్గా వస్తున్నాయా? అసలు మనము ప్రొద్దున లేస్తే ఇల్లు శుద్ధం చేసుకుంటాం, శుభ్రతకి డబ్బులు అవసరం పడుతుంది. ఎందుకంటే ఎవరో క్లీన్ చేయాలి కదా. ఇది ఆఫీస్ క్లీన్ చేయడానికి ఒక 20,000 రూపాయలు అయితే అవసరం పడుతుంది కదా. ఈ 20,000 రూపాయలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందంటే దీనికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడ పోతున్నాయి? ఎక్కడన్నా మోదీ గారి ఫోటో పెడుతున్నారా? ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు అని చెప్తున్నారా? మనం తినే గింజ కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారా? ఈ రహదారులకి కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారా?
అంగన్వాడీ తినే చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు గుడ్డు తినేది కూడా కేంద్ర ప్రభుత్వం అని చెబుతున్నారా? ఏది చెప్పకుండా ఇన్ని డబ్బులు వచ్చినా కూడా ఇక్కడ ప్రజలను వేధించి వేటాడి పేద ప్రజలను ఇబ్బందులు పెట్టి మీరు సుఖంగా బతకడం అనేది సిగ్గుచేటు. ఈ ప్రభుత్వంని ప్రజలే తిరిగి కొడతారు, ఇది గ్యారెంటీ. వచ్చే శాసనసభల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది, ప్రజల మద్దతు పొందుతుంది. మేము అధికారంలోకి రాబోతున్నాము. భారత్ మాతాకి జై. గౌరాపూర్ గ్రామంలో శ్రీ వైష్ణవి స్టోన్ క్రషర్ ను వెంటనే మూసివేయాలని సోమవారం గౌరాపూర్ ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టోన్ క్రషర్ వల్ల పర్యావరణ నష్టం, పంట పొలాల వినాశనం, ఇళ్లకు కలుగుతున్న నష్టాలను తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న అతి భయంకరమైన సమస్య అని రైతులు వాపోతున్నారు. క్రషర్ యాజమాన్యం నిబంధనలకు పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని, అనుమతించిన పరిమితికి మించి భారీ పేలుళ్లు చేస్తున్నారని తెలిపారు. ప్రాబ్లం ఏంటంటే మా ఊరు లోపల క్రెషర్ ఉన్నది. కొడిమేల మండల్ గౌరవపూర్ విలేజ్. ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తుంది బాగా. అది మా బోర్ బావులు మునిగిపోతుంది, ఇల్లు డ్యామేజ్ అవుతుంది. మొత్తానికి సంవత్సరం కింద కట్టిన ఇల్లు కూడా డ్యామేజ్ అవుతున్నది. ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తున్నారు, మొత్తం ఒక విలేజ్ అంతా షేక్ అయిపోతుంది. అది మాకు ఆ పనికి రాదు. మళ్ళీ పొలాల మీద డస్ట్ అంతా పడుతుంది. పంట పొలాలను నాశనం అయిపోతుంది. అది మా కలెక్టర్ దగ్గరికి వచ్చి వినతి పత్రం అందజేసాం. అప్లికేషన్ ఇచ్చినాం. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ 1 వీక్ వరకు రమ్మని చెప్పన్నారు కలెక్టర్ గారు. సార్ నేను బోర్ అయితే 6 నెలలు అయితే ఒక్క పంట కూడా ఉండలేదు సార్. బోర్ మొత్తం కూలిపోయింది. మోటార్ అందులో లక్ష మోటార్ ప్లాస్టింగ్ పక్క పంటే ప్రెషర్ దగ్గర 100 మీటర్లు ఉంటుంది ప్రెషర్. మండలం గౌరవపూర్. మేము బంగ్లా కట్టుకుంటే బంగ్లా దర్వాజా కూడా అన్ని ఊడిపోయినాయి. ఆ కేసరు మాకు ఉండద్దు, కేసరు తీసేయాలని మేము కంప్లైంట్ ఇచ్చాక పొలాలు, పంట పొలాలు పోతున్నాయి, బోర్లు పోతున్నాయి. మొత్తం ఇళ్ళకెళ్ళి పోతే కూడా బండ్లు అవి పొలంతా ఇబ్బంది అవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ తొలి ప్రసంగంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పారని, రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం చేసిన ఆ ఫైల్ ఏమైందని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ నిలదీశారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా అని ప్రశ్నించారు. తొలి కేబినెట్ లోని 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్న మాట ఏమైందని అడిగారు. మాయమైన 6 గ్యారంటీల ఫైలు వెతికి కనిపెట్టేందుకు ఒక సిట్ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం? ఏమైంది ఆ సంతకం? ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టినని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్. ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్ లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాయమై సంతకం చేసిన ఫైలు, తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్ గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని, అట్లాగే పవిత్ర సభని, అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ, విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రెస్ మీట్. మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు సిట్ ఏర్పాటు. మరొక బులెటిన్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు